మానవ సమాజ అభివృద్ధి ప్రకృతితో మమేకమై ఉంటుంది. సమాజం అంటే మానవ సమూహం, అనేక జీవజాతులు, అరణ్యాలు. వీటన్నిటి మధ్య సమతుల్యత ఉంటేనే సమాజం అభివృద్ధి చెందినట్టు. కానీ అభివృద్ధి చెందుతున్న మానవ నాగరికత ప్రకృతి విధ్వంసానికి దారితీస్తుంది. పెరుగుతున్న జనాభా వల్ల వనాలన్నీ అరణ్యాలుగా మారిపోతున్నాయి. తద్వారా ప్రకృతి సమతుల్యత లోపించి అనేక విపత్తులు సంభవిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యపూరితమైనటువంటి గాలి, సరైన సమయంలో వర్షాలు పడకపోవటం, అంతరించిపోతున్నటువంటి జీవజాతులు. ఈ సమస్యలన్నింటినీ మనం అధిగమించాలంటే అడవులను పరిరక్షించాలి, మొక్కలను పెంచాలి. అడవుల సంరక్షణ గురించి వరంగల్ రూరల్ జిల్లా అటవీ శాఖ అధికారి కాజీపేట పురుషోత్తం గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పురుషోత్తం గారు. నమస్కారం సార్. ఇప్పుడు అడవుల సంరక్షణ కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే అడవుల సంరక్షణ ఈ విధంగా చేపట్టడానికి గల కారణం ఏంటి? అడవులు మన నాగరికతకు కేంద్ర బిందువులు. మొట్టమొదటగా అడవుల నుండే వ్యవసాయం కూడా మొదలైంది. మరి అడవుల రక్షణ ఉన్నప్పుడే సమాజం యొక్క రక్షణ జరుగుతుందనేది మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది, శాస్త్రం ద్వారా తెలుస్తుంది. వరదల్ని ఆపడం అయితేనేమి, భూసారాన్ని నిలబెట్టడం అయితేనేమి, ప్రపంచ మానవాళికి మరి ప్రాణవాయువు ఇవ్వాల్సిన అవసరం కూడా మన ఈ పచ్చని అడవులకు సంబంధించే ఉంది. అలాగే మరి అడవుల అభివృద్ధి ఎక్కడైతే ఉందో అక్కడ ఆ యొక్క ప్రాంతం లేదా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా ముడిపడి ఉంది. ముడిసరుకు, కాగితానికి ముడిసరుకు అయితేనేమి, మరి పండ్లు ఫలాలు అయితేనేమి, కలప అవసరాలు అయితేనేమి, వంట చెరుకు అవసరాలు అయితేనేమి, రకరకాల మందు మొక్కల అవసరాలు అయితేనేమి, ఎన్నో విధాలుగా మనకు ఈ అడవులు అనేటివి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి అడవుల యొక్క అవసరం చాలా ముఖ్యం. అలాగే మరి అడవులు శాతం, వాటి విస్తీర్ణం ఏదైతుందో భూభాగం లోపల 33% ఉండాలని చెప్పి మనకు జాతీయ అటవీ విధానం తెలియచెప్పింది. శాస్త్రవేత్తలు కూడా దాన్ని తేల్చి చెప్పడం జరిగింది. అందుకనే అడవులకు మనం అంత ముఖ్యమైనటువంటి పాత్రను ఆపాదించడం జరిగింది. పురుషోత్తం గారు, అంటే 33% అడవి ఉండాలని మీరు చెప్పారు. అంటే ఇప్పుడు 33%లో మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఎంత శాతం అడవి ఉంది? తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే సుమారుగా 23% మాత్రమే అటవీ భూ విస్తీర్ణం భూభాగంతో పోల్చినప్పుడుగా, జాగ్రఫికల్ ఏరియాతో పోల్చినప్పుడు ఉంది. మరి మన జిల్లా అంటే కంబైన్డ్ డిస్ట్రిక్ట్ వరంగల్ అయితేనేమో మనకు కొంత పర్సెంటేజ్ 20% వరకు అట్లా ఉండే అవకాశం ఉంది. కానీ జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే వరంగల్ రూరల్ జిల్లాలో అయితే 6%, భూపాలపల్లి జిల్లాలో అయితే 60%, జనగామలో 1%, అర్బన్లో 1%, మహబూబాబాద్లో అయితే 30 నుంచి 35%. ఈ విధంగా వాటి జాగ్రఫికల్ భూ విస్తీర్ణాన్ని బట్టి అడవుల యొక్క భూభాగం ఉందండి. అంటే మీరు చెప్పిన జాతీయ సగటు ప్రకారమే మన ఏరియాలో అడవి విస్తీర్ణం ఉందంటారా? లేదండి, 33% తప్పనిసరిగా ఉండాలి. బ్యాలెన్స్, పర్యావరణ సమతుల్యత, ప్రకృతి సమతుల్యత అనేది అక్కడ ఉండాలి, సరిపోవాలి. బ్యాలెన్స్ అనేది సరిపోవాలంటే 33% ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి మనకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 10% తక్కువ ఉంది. కాబట్టి ఆ 10%ని మనం పూరించాలి అంటే దానికి ప్రత్యామ్నాయం ఏంటి? సామాజిక అడవులు. అడవి భూభాగాన్ని మనం ఇప్పుడు పెంచలేము. అలాగని క్షీణించిన అడవుల్ని ఒకవైపు అభివృద్ధి పరుచుకుంటూ అటవీ శాఖ తరఫున అక్కడ మేము చర్యలు చేపడుతూ పోడు సాగును నియంత్రిస్తూ చేస్తూనే ఒకవైపు సామాజిక అడవుల కార్యక్రమాన్ని, సోషల్ ఫారెస్ట్రీ కాన్సెప్ట్ని, అందులో ముఖ్యంగా మొక్కలు పెంచే ఒక ఉద్యమ స్ఫూర్తితో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తీసుకొని పచ్చదనాన్ని పెంచడం జరుగుతుంది. మీరు అన్నారు సామాజిక అడవుల పెంపకం అని. అంటే జనరల్గా మనకు కొంత అడవి భూములు ఉంటాయి, అవి కాకుండా సామాజిక అడవుల పెంపకం అని మీరు చెప్తున్నారు. అసలు సామాజిక అడవుల పెంపకం అంటే ఏంటి? సామాజిక అడవులు అంటే
మనకు సాధారణంగా అడవులు అంటేనే ఎక్కడో ఊరవతల గుట్టల ప్రాంతంలో ఉండేటి అడవులు, అడవికి చాలా వెళ్ళరు, క్రూర మృగాలు ఉంటాయి అనేది అది మనకు తెలిసిన విషయం. అడవులని సమాజం వైపు మళ్లించడం అంటే ఆ అడవి ద్వారా మనం పొందే అవసరాలన్నీ కూడా, ఉదాహరణకు వంట చెరుకుంది, పచ్చని వాతావరణం కావాలి, లేదా పండ్లు ఫలాలు కావాలి, పక్షుల కిలకిలా రావాలు కావాలి, మనకు ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి, అడవిలో ఉన్నటువంటి అందాలు మన పరిసర ప్రాంతాల్లో కూడా మనం పెంపొందింపజేసుకుంటూ కలప అవసరాలు ఉంటాయి. రకరకాల అవసరాలకు గాను మరి సమాజంలో అడవులను అభివృద్ధి చేసుకోవడం సామాజిక అడవులని అంటాము. ఇది 1976 నుండి మన దేశంలో ఇది మొదలైంది ఈ కాన్సెప్ట్. అంటే సామాజిక అడవుల పెంపకంలో అనేక జీవజాతుల్ని పెంచే ఛాన్స్ ఏమైనా ఉంటుందా వాటిలో? అంటే మనకి అడవులు అంతరించిపోవటం వల్ల అనేక రకాల జీవజాతులు కూడా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు మన సాంప్రదాయకంగా వచ్చేటువంటి అడవులు కాకుండా సామాజిక అడవులు పెంచుతున్నప్పుడు ఈ సామాజిక అడవుల్లో ఆ జీవజాతులను కూడా పెంపొందించే అవకాశం ఉంటుందా? సామాజిక అడవుల్లో కొంత శాతం జీవజాతుల్ని మనం ఆహ్వానించే అవకాశం ఉంది. డాక్టర్ అబ్దుల్ కలాం గారు దార్శనికుడు చెప్పిన విధంగా ఒక సామెత ఏంటంటే, నేను ఒక పక్షిని పెంచాను, కొన్ని రోజులుండి పారిపోయింది, ఎగిరిపోయింది. నేను ఒక ఉడతను పెంచాను, అది కొన్ని రోజులుండి ఎటో వెళ్ళిపోయింది. నేను ఒక పళ్ళ చెట్టును పెంచాను, అవి రెండు ఆశ్చర్యంగా వచ్చి చేరాయి అని చెప్పారు ఆయన. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే, ఒక వృక్షజాతి కానీ ఒక పచ్చని ఆవాసం అనేది ఉన్నప్పుడు ఉడతలు లాంటి జంతువులు కావచ్చు, లేదా బటర్ఫ్లైస్ అంటే సీతాకు చిలుకలు కావచ్చు, పక్షులు రకరకాల పక్షులు కావచ్చు, స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం, ఒక బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అనేది అక్కడ ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాని పులుల్ని సింహాలని మనం సామాజిక అడవుల్లోకి తీసుకురాలేము, కానీ జూ పార్క్స్ ఆ కొరతను తీరుస్తాయి. పట్టణ ప్రాంతాల్లో చూస్తే జనరల్గా మనకి పారిశ్రామికీకరణ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కాలుష్యం ఇవన్నీ ఉంటాయి. ఈ తగ్గించడానికి సామాజిక అడవుల పెంపకం అనేది పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే ఎటువంటి ఏరియాస్లో మీరు ఈ సామాజిక అడవులు పెంచే అవకాశం ఉంది పట్టణ ప్రాంతాల్లో? ప్రతి పారిశ్రామిక వాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ నిర్ణయాల మేరకు తప్పనిసరిగా పచ్చని గ్రీన్ బెల్ట్స్, పచ్చని చెట్లను పెంచాల్సిన అవసరం ఆ పరిశ్రమకు ఉంది. అది చట్టబద్ధంగా చేయాల్సిందే. తర్వాత ఈ రోడ్ల వెంబడి రహదారి వనాలను పెంచడం జరుగుతుంది. అటవీ శాఖ, R&B శాఖ, నేషనల్ హైవే వాళ్ళు, అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఫండ్స్ ఇవ్వడం వలన అటవీ శాఖ చేపడుతుంది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ టేకప్ చేస్తుంది. ముఖ్యంగా రహదారికి రెండు వైపులా ఒక వరుస కానీ రెండు వరుసలు కానీ అట్లాంటి మొక్కల పెంపకం చేపట్టడం వలన ఈ వాహనాల ద్వారా వచ్చినటువంటి కాలుష్యాన్ని ఈ చెట్లు గ్రహించడం జరుగుతుంది. రోడ్డు కూడా కొంత డ్యామేజ్ కాకుండా కూడా భూసారం కొట్టుకుపోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్లస్ వాహన చోదకులకు మానసిక ప్రశాంతతతో ప్రమాదాలు కూడా నివారించబడతాయని చెప్పి అది సర్వేలో తెలిసింది. ఈ విధంగా పట్టణాల్లో మరి ఈ సోషల్ ఫారెస్ట్రీ అంటే సామాజిక అడవుల ద్వారా, తెలంగాణకు హరితహారం ద్వారా మాత్రమే మరి మనం ఈ కాలుష్యాన్ని నియంత్రించే విధంగా ఎక్కడికక్కడ ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కల్ని పెంచాలి అనేటువంటిది ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, పిల్లలు, మహిళలు, యువజనులు అందరినీ కూడా దీన్ని భాగస్వామ్యం చేస్తూ మరి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. మీరు చెప్పినట్లు పట్టణ ప్రాంతాల్లో రోడ్డుకి వైపులా రకరకాల మొక్కలు నాటాలని చెప్తున్నారు. అంటే ప్రజల భాగస్వామ్యంతో మరి ఈ మొక్కలు ఎట్లా, ఎవరు సప్లై చేస్తారు? ఈ మొక్కలు నాటాలంటే, అంటే సామాన్య ప్రజలు మొక్కలు నాటాలంటే వాళ్ళకి ఈ మొక్కలు ఎక్కడ లభిస్తాయి? ఎటువంటి మొక్కలు మీరు పట్టణ ప్రాంతాల్లో మీరు పెంపొందించే అవకాశం ఉంది? మొక్కలు నర్సరీ ద్వారా మేము పెంచుతున్నాము. అలా ఉదాహరణకు వరంగల్ రూరల్లో మాకు అటవీ శాఖకు సంబంధించి ఒక 37 నర్సరీలు ఉన్నాయి. మండలానికి ఒక నర్సరీ చొప్పున మేము పెట్టుకున్నాము. అలాగే DRDO జిల్లా
గ్రామీణాభివృద్ధి శాఖ కూడా వాళ్ళు ఒక 16 నర్సరీలలో వాళ్ళు పెంచుతున్నారు. మొత్తంగా ఒక 52 నర్సరీల్లో హార్టికల్చర్ నర్సరీ ఒకటి. ఈ విధంగా ఒక 52 నర్సరీల్లో మనం రూరల్ జిల్లాను తీసుకున్నట్టయితే ఆ నర్సరీలలో మొక్కలు, రకరకాల మొక్కలు పెంచడం జరుగుతుంది. అంటే నీడనిచ్చే మొక్కలు, కలపనిచ్చే మొక్కలు, మందుకు సంబంధించిన విలువైనటువంటి ఉసిరి, మారేడు, వెలగ ఇట్లాంటి మొక్కలు, అలాగే కొంచెం మంచి మొక్క అంటే పువ్వులు వచ్చేటువంటి మొక్కలు, గంగరావి కావచ్చు, లేదంటే బాహినియా కావచ్చు, జకరండ, ఇట్లా పూలనిచ్చేటువంటి వృక్షజాతులను అలంకరణ కొరకు అవి, ఇట్లా ప్రజలకు ఎవరికి ఏది ఇష్టమైతే ఆ మొక్క పెంచుకునే విధంగా వేప మొక్కలు నీడ కొరకు ఇట్లా మేము అందజేస్తున్నాం. నర్సరీ వద్ద మాత్రమే మేము అందజేయడం జరుగుతున్నది. అంటే మీరు చెప్పినట్లు నర్సరీ వద్ద అందజేసేటువంటి మొక్కలు సంవత్సరం పొడవునా ఎప్పుడు ఎవరు అడిగినా మొక్కలు సప్లై చేస్తారా? ప్రస్తుతం మండలానికి ఒక నర్సరీ పెట్టాము. ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలో ప్రభుత్వం చట్టపరంగా అందులో పొందుపరిచి ప్రతి గ్రామానికి కంపల్సరీగా తప్పనిసరిగా ఒక నర్సరీని ఏర్పాటు చేసి కనీసం ఆ గ్రామానికి చుట్టుపక్కల ఆవాసాలకు అవసరమైనటువంటి మొక్కల్ని డిమాండ్ పరంగా కనీసం 1,00,000 మొక్కల్ని పెంచే ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అది ఇప్పుడు ఈ సంవత్సరం నెక్స్ట్ సీజన్కి 2019కి గాను మరి దాదాపు 100 కోట్ల మొక్కల్ని పెంచే దిశగా మరి అందరికీ శిక్షణలు ఇవ్వడం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్లస్ అటవీ శాఖ కూడా వారితో సమన్వయం చేసుకొని టెక్నికల్గా మాకున్న నాలెడ్జ్ని, విషయ పరిజ్ఞానాన్ని వారికి అందించడం జరుగుతున్నది. అంటే గ్రామాల్లో కూడా పంచాయతీలలో నర్సరీలు ఏర్పాటు చేస్తూ అంటున్నారు. అంటే నర్సరీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, లేదంటే దానిలో ప్రజల ద్వారా ఏర్పాటు చేయిస్తుందా? ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు, ప్రజలు నర్సరీలు ఏర్పాటు చేస్తా అంటే వాళ్ళకి మీరు సప్లై చేస్తారా? అయితే ప్రజలను భాగస్వాములను మాత్రం చేయడం జరుగుతుంది. స్థానిక సర్పంచ్ హరిత రక్షణ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటారు జీవో ప్రకారమే. అయితే ఆ హరిత రక్షణ కమిటీ ద్వారా మరియు స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ ఎవరైతే ముందుకొస్తారో వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వనసేవక్ అని అంటారు వాళ్ళను, నర్సరీ వాచర్. ఆ వనసేవకు శిక్షణ ఇచ్చి నర్సరీని కాపలా కాయడమే కాకుండా నర్సరీని అభివృద్ధి చేసే విధంగా అతనికి శిక్షణతో పాటు అతనికి కొంత వేతనం, ప్రభుత్వం నిర్దేశించిన ఆ వేతనాన్ని కూడా ఇచ్చి, భూములు కూడా మనకు ప్రభుత్వ సంస్థలు అంతటా అవైలబుల్ అంటే లభించవు కాబట్టి ప్రైవేట్ స్థలాలని కూడా లీజుకి తీసుకొని నర్సరీల స్థాపన చేయడం అనేది జరుగుతుంది. ఆ దిశగా ఇప్పటికే లిస్ట్ అవుట్ చేయడం కూడా జరిగింది. అంటే ప్రతి పంచాయతీలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి వనసేవకులను నియమిస్తారు. మరి ఆ నర్సరీలో అభివృద్ధి చేసినటువంటి మొక్కలను ఈ నాటే కార్యక్రమం ఎవరు చేపడతారు? దాని సంరక్షణ ఎవరు చూస్తారు? ఇట్లా గ్రామ పంచాయతీలో పెంచినటువంటి నర్సరీ మొక్కల్ని ప్రజలకు అవసరమైన మొక్కల్ని పెంచడం ద్వారా ప్రజలకు ఇంట్రెస్ట్ కలిగే విధంగా వాళ్ళు కోరుకున్న మొక్కల్ని, ఉదాహరణకు పూల మొక్కలు మల్లె, మందారము, గులాబీ, నందివర్ధనం ఇట్లాంటి మొక్కలు వాళ్ళు కోరుకుంటారు కాబట్టి అవి వాళ్ళు అక్కడికి అందుబాటులో వాళ్ళకు ఇంటి దగ్గరే నర్సరీ, ఊరి దగ్గరే నర్సరీ ఉండడం వలన అలా కొంత, కొన్ని ఆ గ్రామంలో రహదారి వనాన్ని చేపట్టాల్సి రావచ్చు, ఆ గ్రామంలో కూడళ్లలో మంచి రావి మరియు వృక్షాలు పెట్టాల్సి రావచ్చు, లేదంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యాలయాల్లో కొన్ని నీడనిచ్చే మొక్కల్ని ఇట్లా పెట్టవచ్చు. అక్కడ ఉన్న రైతులకు సంబంధించిన కొన్ని టేకు మొక్కల్ని కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి అక్కడ ఎవరైనా పశు వైద్యాధికారికి పశుగ్రాసానికి సంబంధించిన సుబాబులు, అవిసె ఇట్లాంటి మొక్కలు అవసరం ఉండొచ్చు. ఇవన్నీ కూడా గ్రామంలోనే పెంచుకోవడం ద్వారా అక్కడ చెట్లపైన ఒక మమకారం, ఈ పర్యావరణం మీద ఒక ప్రేమ అనేది కలుగుతుంది, స్పందన కూడా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశం. అంటే ప్రభుత్వ పరంగా మిగతా ఖాళీ ప్రదేశాల్లో ఎవరైనా మొక్కలు నాటినప్పుడు వాటిని సంరక్షించేటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాల్లో, మీరు అన్నట్టు రెవెన్యూ ల్యాండ్స్లో ఇట్లాంటి ప్రదేశాల్లో ప్లాంటేషన్స్ టేకప్ చేసినప్పుడు అది ఆ సంస్థ యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, ఉదాహరణకు రెవెన్యూ ల్యాండ్లో అయితే తహసీల్దారు, కార్యాలయం ఒక ప్రత్యేక కార్యాలయంలో నాటినట్టయితే ఆ కార్యాలయం యొక్క హెడ్ అధికారి, ఒక స్కూల్లో నాటాము అయితే అక్కడున్న హెచ్ఎం దానికి బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అయితే నాటే ముందు చుట్టూ ప్రహరీ ఉందా,
అక్కడ కనీసం సమ్మర్లో ఎండాకాలం నీళ్లు పోసే పరిస్థితి ఉందా, దాన్ని ఎవరైనా చూసే అవకాశం ఉందా అని అవన్నీ మనం గమనించిన తర్వాత అక్కడ ప్లాంటేషన్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే తప్పనిసరిగా ప్లాంటేషన్ చేయాలి కానీ మనకు రక్షణ లేదు అవకాశం ఉన్నప్పుడు దానికి కంపతో రక్షణ కంచె ఏర్పాటు చేయడం, లేదా ట్రీ గార్డ్స్ అని కూడా దొరుకుతున్నాయి, కంచె రెడీగా తయారైనటువంటి కంచెను పెట్టడం. అయితే బ్లాక్ ప్లాంటేషన్లో వేలల్లో మొక్కలు నాటుతాం కాబట్టి అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మనం ట్రీ గార్డ్స్ అక్కడ అరేంజ్ చేయడం కష్టం కాబట్టి అక్కడ ఎక్కువ నీలగిరి మొక్కలు, మేకలు మేయనటువంటి జాతులు, మనకు మళ్ళీ ఇన్కమ్ కూడా వచ్చే విధంగా ఉంటుంది. అలాగే కానుగ మొక్కలు, నెమలి నార ఇట్లాంటి మేకలు ముట్టుకోనటువంటి జాతులను కూడా మనం బహిరంగ ప్రదేశాల్లో నాటుకునే అవకాశం ఉంది. అంటే ఈ రకరకాల మొక్కలు ప్రభుత్వ స్థలాల్లో నాటే మొక్కల్లో ఏరియాని బట్టి అక్కడున్న భూమిని బట్టి అంటే మనకి మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. మందు మొక్కలు ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్, ఫలాలను ఇచ్చే మొక్కలు. ఈ మొక్కల్ని చూస్ చేసుకునేటప్పుడు అంటే ఏపుగా ఎరిగే మొక్కలు కొన్ని ఉంటాయి. అంటే మీరు ఎటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు మొక్కలు పెంచే విషయంలో? మేము పెంచే మొక్కల్లో మీరన్న అన్ని రకాల మొక్కలు మా నర్సరీలలో ఉంటాయి. అయితే స్థలాన్ని బట్టి, అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి ఈ మొక్కల ఎంపిక అనేది యూజర్ ఏజెన్సీ అంటే ఎవరైతే మొక్కలు నాటదలుచుకున్నారో వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒక రైతు ఉన్నాడు, రైతుకు పూర్తిగా పర్యావరణమే కాకుండా కొంత ఆదాయం కూడా కావాలి కాబట్టి నీలగిరి మొక్కలు అడుగుతాడు, వెదురు మొక్కలు అడుగుతాడు, అలాగే టేకు మొక్కలు అడుగుతాడు. ఇవేంటంటే ఆదాయాన్ని ఇచ్చేటువంటి మొక్కలు కాబట్టి ఇటు పర్యావరణానికి సహాయం చేస్తూనే అటు ఆదాయం కూడా అతనికి సొంతంగా వస్తుంది కాబట్టి అతనికి అది. కార్యాలయాల్లో నాటేవాళ్ళు ఆ ప్రతినిధులు, సంస్థ యొక్క అధికారులు నీడనిచ్చే మొక్కలు, అక్కడ చూడ్డానికి మనకు చాలా అందమైనటువంటి ఫ్లవర్స్, పుష్పాలనిచ్చే మొక్కలు, ఇవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఆ ఆక్సిజన్ పార్క్ లాగా ఉంటుంది కాబట్టి అందుకు వాళ్ళు చూస్తారు. అలాగే మరి గృహిణులైతే తమ ఇళ్లలో కరివేప చెట్టు, జామ చెట్టు, నిమ్మ చెట్టు, లేదా పప్పాయ చెట్టు, మునగ చెట్టు, ఈ విధంగా గృహావసరాలకు సంబంధించిన చెట్లను వాళ్ళు తీసుకుంటారు. పరిశ్రమల్లో మరి వాళ్ళు గ్రీన్ బెల్ట్ కొరకు కొన్ని మొండి రకాలని, నెమలి నార, సరివి, తర్వాత కానుగ, నీటి కడిమి, నీళ్లు బాగా ఉన్న దగ్గరనే వచ్చే చెట్టు నీటి కడిమి, నీళ్లు బాగా ఉన్న దగ్గరనే వచ్చేది మన ఏరుమద్ది, నీళ్లు బాగా ఉన్న దగ్గర వచ్చేది శిశు. ఇట్లా అది మేము వారికి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఆ బురద నేలల్లో ఆ చెట్లనే మనం పెంపకం చేపడతాం. గ్రామీణ ప్రాంతాల్లో అంటే చాలా భూమి ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా నాటడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పట్టణాలకు వచ్చేసరికి పెరుగుతున్న జనాభా అవసరాలకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అంటే అంత కాంక్రీట్ జంగల్గా మారిపోతుంది. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కానీ మిగతా ఇటువంటి ప్రదేశాల్లో వాళ్ళు మొక్కలు నాటడానికి సాధ్యమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. మరి ఈ పట్టణాల్లో దీన్ని ఎట్లా, ఈ సమస్యను ఎట్లా అధిగమిస్తారు? లేదంటే కొన్ని గ్రీన్ ఫీల్డ్ ఏరియాస్ని చేసి దానిలో గ్రీనరీ పెంచి దానిలో ఏమైనా ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారా? ఈ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించింది. అటవీ శాఖ వారు కూడా అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ అని సిటీలకు, మీరన్న ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న సిటీస్కి దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ ఉద్యానవనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. విరివిగా మొక్కల్ని నాటి థిక్ ప్లాంటేషన్స్ చేయడం ద్వారా, ప్రజలని భాగస్వాములను చేయడం ద్వారా, వారికి వాకింగ్ ట్రాక్స్ పెట్టడం, సైక్లింగ్ ట్రాక్ పెట్టడం, వచ్చిన వాళ్లకు మొక్కల గురించిన విజ్ఞానాన్ని అందించడం, వన విజ్ఞానాన్ని. అలాగే రాశి వనము, మన బటర్ఫ్లై పార్క్ అంటారు, సీతాకోక చిలుకల్ని పెంచే వనాల్ని, కార్తీక వనాలని, ఇట్లా ఆ కాన్సెప్ట్లో కూడా పార్క్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. మన ప్రాంతంలో ఇప్పుడు మడికొండలో రెవెన్యూ ల్యాండ్లో ఒకటి అర్బన్ పార్క్, అలాగే రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఎల్కతుర్తి దగ్గర కూడా మనం ఒకటి వన విహారం చెప్పి ఒక ఉద్యానవనాన్ని త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలాగో వన విజ్ఞానం జూ పార్క్ ఉంది, చక్కటి గ్రీన్ లంగ్స్ వరంగల్ నడిబొడ్డులో, ఇట్లాంటి పార్క్స్ను డెవలప్ చేయడం. అలాగే కమ్యూనిటీ పార్క్స్, ప్రతి కాలనీకి ఒక కమ్యూనిటీ పార్క్ ఉంది. పార్క్లో ఈ పచ్చని చెట్లను పెంచడం ద్వారా ఆక్సిజన్ను డెవలప్ చేయడం, ప్లస్ మోటివేషన్ చేస్తూ ఇళ్లలో కూడా ఏమాత్రం
ప్లేస్ ఉన్నా అక్కడ ఒక చెట్టు పెంచుకోమని చెప్పి మేము కూడా మోటివేట్ చేయడం, కుండీలలో కూడా మొక్కలు పెంచడం ద్వారా ఆక్సిజన్ మనకు వచ్చే అవకాశం ఉంది. మరి నాటిన వెంటనే వాటి సంరక్షణ, అది పెద్ద పెరిగే వరకు వాటి సంరక్షణ బాధ్యతలు ఎవరు చూస్తారు? ఎక్కడైతే మొక్కలు నాటడం జరిగిందో దాని ఫలాన్ని పొందే వ్యక్తులు కావచ్చు, సంస్థ కావచ్చు, వాళ్ళే దాని బాధ్యత తీసుకోవాల్సిందిగా మనకు భారత రాజ్యాంగం ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా దీన్ని పొందుపరచడం జరిగింది. అలాగే వాల్టా యాక్ట్ అని కూడా మనకి ఇప్పుడు ఒకటి వాల్టా యాక్ట్ కూడా ఉంది, తెలంగాణకి కూడా వాల్టా యాక్ట్, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీ యాక్ట్ 2002 నుంచి ఇది అమల్లో ఉంది. దాన్ని పటిష్టంగా అమలు చేస్తూ చెట్టును రక్షించాలి, దాన్ని కట్ చేయడం అనేది నేరం. ఒకవేళ కట్ చేయాల్సి వస్తే ఒక పర్మిషన్ తీసుకొని ఒక చెట్టు నరికితే 2 చెట్లు పెంచాలి అనే భావనను కలిగిస్తూ రక్షణ బాధ్యత మాత్రం మొక్క నాటిన వాళ్ళే తీసుకునే విధంగా మేము వారిని చెప్పడం జరుగుతుంది వారికి. అంటే ఇప్పుడు నాటిన మొక్కలు అంటే ఎంత శాతం పెరుగుతున్నాయి, ఎంత శాతం మధ్యలో డిస్ట్రక్ట్ అయ్యాయని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇది జియో ట్యాగింగ్ సిస్టమ్ కూడా ఉందని తెలిసింది. ఎట్లా జియో ట్యాగింగ్ ఎట్లా అనుసంధానం చేస్తారు ఈ మొక్కలని? మీరు అన్నట్టు మరి రక్షణకు సంబంధించి కూడా చర్యలు చేపట్టే విధంగా ఒకటి, తర్వాత ఒక పద్ధతి ప్రకారం దాన్ని మానిటరింగ్ చేయాలి, అంటే దాని ఆజమాయిషి అనేది ఉండాలి అనే ఉద్దేశంతో మరి 3వ విడతలో జియో ట్యాగింగ్ అంటే GPS అక్షాంశం రేఖాంశంతో కూడినటువంటి లాట్లాంగ్ అంటారు దాన్ని, ఆ లాట్లాంగ్ను ఏర్పాటు చేసి దీన్ని TGFIMS తెలంగాణ గవర్నమెంట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఒక యాప్ ఉంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఈ యాప్లో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో వారికి ఒక లాగిన్ ఉంటుంది. వారు నాటిన మొక్కలు, నాటిన ప్రదేశం అందులో నిక్షిప్తం చేయబడుతుంది. అంటే ఇందులో డూప్లికేసీ, అంటే 2-3 వ్యక్తులు కలిసి ఒకే ప్రదేశంలో నాటడం అనేది అది జరగదు. ఈ విధంగా మానిటరింగ్ చేయడానికి ఈ జియో ట్యాగింగ్ అనేటువంటిది వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయడం. జియో ట్యాగింగ్ వ్యవస్థ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంటే కల్పిస్తుందా, లేదంటే సంస్థలు వేటికవే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది? అది జియో ట్యాగింగ్ అనేది యాప్ డెవలప్డ్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. అయితే దీన్ని ఏ సంస్థకు సంబంధించిన వాళ్ళే మా దానిలో వెబ్సైట్ ఎనీబడి స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తి కూడా దాన్ని ఓపెన్ చేసుకొని అందులో అప్లోడ్ అంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి సైట్ని, ఎక్కడ నాటుతున్నాడో అది రిజిస్టర్. ఇప్పుడు ఉదాహరణకు వ్యవసాయ శాఖ ఒక 10,000 మొక్కలు నాటుతుంది ప్రదేశంలో, దానికి సంబంధించిన జియో ట్యాగింగ్. ఒక గ్రామంలో పండ్ల మొక్కలు ఇస్తున్నారు, ఆ గ్రామానికి సంబంధించిన ఆ కూడలి జీపీది అది ఒకటి లొకేషన్ ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఎన్ని మొక్కలు నాటారు అనే వివరాలని అందులో పొందుపరచాల్సి వస్తుంది. తర్వాత సర్వైవల్ మానిటరింగ్ కూడా, మరి ఎన్ని మొక్కలు బ్రతికున్నా ఏంటనేది కూడా స్పెషల్ పార్టీస్ని పంపి శాంపుల్గా చెక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మొక్కల ఆవశ్యకత చాలా ఉంది పర్యావరణానికి. ఈ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత, మనం పిల్లల్ని పెంచుకుంటున్నట్లు మొక్కలను కూడా పెంచుకునే దిశగా ఎటువంటి అవగాహన కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు? నేను ఇప్పటిదాకా చెప్పిన జియో ట్యాగింగ్ ఓన్లీ కార్యాలయాల వరకు, సంస్థల వరకు మాత్రమే పరిమితమైంది. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు నాటిన మొక్కకు జియో ట్యాగింగ్ అనేది ఇంకా అది అంత కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రజలను ఈ ఉద్యమ స్థాయిలో వాళ్లకు సామాజిక స్పృహ, నా వంతు బాధ్యత ఈ దేశ పౌరునిగా నేను కూడా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి, మొక్కలు పెంచాలి, పచ్చదనాన్ని పెంచాలి అనేటువంటి జిజ్ఞాసను కల్పిస్తూ ఈ అధికారిక కార్యక్రమాల ద్వారా, ఈ సాంస్కృతిక కళాకారుల ద్వారా కూడా కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయడం జరుగుతుంది. ఇప్పుడు త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నారు. తద్వారా ప్రజాప్రతినిధులు కూడా ఇందులో పెద్ద సంఖ్యలో పాలు పంచుకొని ప్రజల్ని ఈ దిశగా తెలంగాణ హరితహారం వైపు వారిని కార్యోన్ముఖులను చేసే విధంగా ఇది అంటే మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. పోస్టర్స్ ద్వారానైతేనేమి, సోషల్ మీడియా అయితేనేమి, రేడియో, దూరదర్శన్, ఇలా అన్ని విధాల దీన్ని ప్రజలకు అందే విధంగా వారిని మోటివేట్ చేయడం జరుగుతుంది. సమాజానికి సంబంధించిన ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా ప్రజల భాగస్వామ్యం అనేది తప్పనిసరి. ముఖ్యంగా మొక్కల పెంపకం, అడవుల సంరక్షణ, ఈ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే రేపటి మన తరాలన్నీ కూడా
పర్యావరణ సమతుల్యతతోటి సంతోషాలతో ఉంటాయి. ఈ పర్యావరణ పరిరక్షణ విషయంలో మొక్కల పెంపకం గురించి మాకు చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం.